మీలో ఎంతమందికి వారానికి ఒక్క రోజైనా వంట లేకుండా ఏం పనులు లేకుండా ఫ్రీగా ఉండాలనిపిస్తుంది? అనుకోకుండా సెకండ్ సాటర్డే ముందు రోజు అంటే ఫ్రైడే నైట్ అన్నారు, నేను రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వంట అంతా నేనే చూసుకుంటాను, ఇంకా పనులు కూడా అని చెప్పి. ఇంకా ఈ రోజు పొద్దున్న అయితే కొంచెం లేట్గానే లెగిచామండి. ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నేను చేయని అవసరం లేదు కదా అని చెప్పి ఇంకా బాగా లేట్గా లెగిచాము. ఇంకా లేచిన తర్వాత పొద్దున్న అయితే శనగపిండి అట్లేసారు, అంటే వాటిని అయితే మనము బేసిన్ చిల్లా అని అయితే చెప్తారంట. దాంతో పాటు ఉల్లిపాయ టమాటో చట్నీ చేశారండి. అది పచ్చి ఉల్లిపాయ పచ్చి టమాటో చట్నీయే, కానీ చాలా బాగుందండి. పచ్చి వాసన అస్సలు రాలేదు. ఎలా చేశారనేది యూట్యూబ్ ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూసేయండి. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి పన్నీర్ మష్రూమ్ బిర్యానీ అయితే వండారు. నేను మష్రూమ్ బిర్యానీ వండమని చెప్పాను, మా మోక్ష వచ్చేసి పన్నీర్ బిర్యానీ, రెండు మిక్స్ చేసి పన్నీర్ మష్రూమ్ పులావ్ అయితే చేశారు. మీకు మష్రూమ్ ఇష్టమా పన్నీర్ ఇష్టమా కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మష్రూమ్ అయితే నేను చాలా రేర్గా తింటానండి, అందుకని చెప్పి ఈ రోజే జియో మార్ట్లో తెప్పించామన్నమాట. సో ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పి అయితే పులావ్ చేస్తే త్వరగా అయిపోతుందని చెప్పి చేసేమని చెప్పాను. మా ఆయన వంటల్లోని వంకలు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను అతని దగ్గరే నేర్చుకున్నాను కాబట్టి వంట చేయడం.